నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తారు. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ కమిటీలతో ఉన్న నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు పాల్గొననున్నారు. నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలపై నేడు సమీక్ష చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తారు. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ కమిటీలతో ఉన్న నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు పాల్గొంటారు. నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలపై నేడు సమీక్ష చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తారు. ఈ సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ కమిటీలతో ఉన్న నేతలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు పాల్గొననున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, తెలంగాణ రాజకీయాల్లో ఏదైతే టీపీసీసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ నియమించిన తర్వాత వరుసగా హల్చల్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా మీనాక్షి నటరాజన్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే క్యాబినెట్ విస్తరణకు ముందు మీనాక్షి నటరాజన్ విస్తృత స్థాయి సమావేశాలు, అలాగే క్యాబినెట్ ఏదైతే క్యాడర్కి సంబంధించి పటిష్టం చేయడానికి చాలా వరకు కూడా నియోజకవర్గాల వారీగా కూడా వరుసగా మీటింగ్లు, అలాగే సమీక్షలు చేస్తున్నారు. అలాగే మంత్రులకు కూడా సీరియస్గా క్లాసులు కూడా పీకుతున్నారు. గ్రామ స్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటి వరకు కూడా రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలు ఏవి కూడా రీచ్ అవ్వలేదు అన్న కోణంలో కూడా మంత్రులకు కూడా చాలా వరకు సీరియస్గా క్లాస్ పీకినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఇవాళ ఉదయం నాగర్ కర్నూలు, వరంగల్, అలాగే మహబూబ్ నగర్ ఈ 3 నియోజకవర్గాలకి సంబంధించి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే గెలిచి ఓడిపోయినటువంటి అభ్యర్థులకి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకున్నారు మీనాక్షి నటరాజన్. ప్రస్తుతం ఉదయం గాంధీ భవన్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా సుదీర్ఘంగా ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే పీసీసీలు, అలాగే డీసీసీ మొత్తం అభ్యర్థులందరి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకొనున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ తీసుకున్నటువంటి డేటా మొత్తం కూడా చాలా వరకు కూడా కేబినెట్ విస్తరణలో కీలకంగా మారనుంది. కాబట్టి రాబోయేటటువంటి సంస్థాగత ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కూడా పూర్తిగా పార్టీని బలోపేతం చేయాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని కూడా చాలా వరకు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అన్న కోణంలో కూడా నిన్న చాలా వరకు మంత్రులకు కూడా క్లాస్ పీకినట్టుగా కూడా మీనాక్షి నటరాజన్ తెలుస్తుంది. ఇవాళ చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అలాగే వరంగల్ ఈ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎంపీలు, అలాగే ఎంపీలతో పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీరిచ్చేటటువంటి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, అక్కడ ఉన్నటువంటి సఖ్యత, పార్టీకి సంబంధించి క్యాడర్లో ఉన్నటువంటి లోపాలు ప్రతిదీ కూడా బేరేజ్ వేసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది.
అక్కడ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు ఏవేవైతే ఉన్నాయో వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే వరంగల్ క్యాడర్లో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఎంపీ సెగ్మెంట్కి సంబంధించి అలాగే ఎమ్మెల్సీలతో పీసీసీలతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో పూర్తి స్థాయిలో కూడా 1-to-1 ముఖాముఖి కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఏదైతే అక్కడ కొంతమంది పరిశీలకులను కూడా పంపించి నియోజకవర్గాల వారీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలకి సంబంధించి ఎలాగా ఫుట్ వర్క్ చేయాలి అనుకోవడంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే లోటుపాట్లు మొత్తాన్ని కూడా ఆమె సమీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే వ్యవహార ఇన్ఛార్జ్ మొత్తం కూడా వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టే రీతిలోనే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి రాబోయేటటువంటి ఎన్నికలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని క్యాడర్ మొత్తం కూడా చాలా వరకు కూడా విస్తృత స్థాయిలో ఏదైతే జిల్లాల పర్యటనలు కూడా చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇవాళ జరుగుతున్నటువంటి నాగర్ కర్నూలు క్యాడర్ కి సంబంధించి కావచ్చు, అలాగే వరంగల్ మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే సమీక్షించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశాలు మొత్తం కూడా సాయంత్రం 6:30 దాకా కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి, ఎవరెవరు ఈ సమీక్షలో పాల్గొనే అవకాశం ఉంది? ప్రస్తుతం ఎంపీలు, అలాగే పీసీసీలు, అలాగే జిల్లా స్థాయి కాంగ్రెస్ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్సీలు, మొత్తం కార్యకర్తలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తులు, ఆశావహులకి ఇంతవరకు కూడా చోటు తక్కనటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి దగ్గర కూడా ఆమె 1-to-1 ముఖాముఖి ద్వారానే మొత్తం కూడా ఆమె ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, ఎంపీల దగ్గర కావచ్చు, క్యాడర్ కి సంబంధించినటువంటి అందరూ కూడా సఖ్యతగా ఉన్నారా లేరా అన్న కోణంలో కూడా ఆమె పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మొత్తం కూడా మరోవైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలు ఏవి కూడా ప్రజల్లో రీచ్ అవ్వట్లేదు. ఏదైతే రూరల్ ఏరియాలో ఇప్పటి అర్బన్ ఏరియాలో మినహాయిస్తే రూరల్ ఏరియాలో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ పథకం గురించి కూడా ప్రజల్లో అవగాహన లేదు. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఈ చర్చలు కూడా జరగడం లేదు అన్న కోణంలో ఆమె నియమించినటువంటి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మంత్రులను కూడా ఆమె ప్రశ్నిస్తున్నట్టుగా, అలాగే సీరియస్ గా క్లాస్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఇవాళ జరుగుతున్నటువంటి ఎంపీలు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, అలాగే మహబూబ్ నగర్, వరంగల్ ఈ 3 జిల్లాలకి సంబంధించినటువంటి మంత్రులందరితో ఏదైతే క్యాడర్ కి సంబంధించి కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఎంపీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ప్రశ్నించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ సమీక్షల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ బలోపేతం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదైతే వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ 3 జిల్లాలకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లొసుగులు, అలాగే సఖ్యత లేనటువంటి చిన్న స్థాయి క్యాడర్ కి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా వీళ్ళతో కూలంకుషంగా మీనాక్షి నటరాజన్ చర్చించబోతున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న కోణంలో కూడా వీరితో చర్చించబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.